హాయ్ అండి. నేను ఈరోజు డిన్నర్‌లోకి రాగి ముద్ద అయితే రెడీ చేస్తున్నాను. సో, మేము బెంగుళూరు వచ్చిన కొత్తలోనైతే మేము రాగి ముద్ద తినేవాళ్ళం కాదు అస్సల. అలా అలా అలవాటయిపోయింది మా ఆయనకి నాకు. ఇప్పుడు రాగి ముద్ద అయితే రెగ్యులర్‌గా రోజు నైట్ డిన్నర్‌కి మ్యాక్సిమం రాగి ముద్దే ప్రిపేర్ చేస్తాను. మా పిల్లలైతే రాగి ముద్ద తినరు. వాళ్ళ కోసం అయితే నేను అన్నం వండుతాను. అలాగే మా బావకి నాకైతే రాగి ముద్ద చేస్తాను. సో, రాగి ముద్దలో చాలామంది అన్నం యాడ్ చేస్తారు. కొంతమంది అన్నం యాడ్ చేయరు. ఎవరిష్టం వాళ్ళది. సో, నేనైతే అన్నం యాడ్ చేసే చేస్తాను. ఎందుకంటే కొంచెం అన్నం యాడ్ చేయడం వల్ల కొంచెం స్మూత్‌గా వస్తది ముద్ద అనేది. సో, రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఈ రాగి ముద్దలోకి కాంబినేషన్‌గా పప్పు, బీరకాయ వండాను. అలాగే టమాటా చట్నీ కూడా చేశాను. పిల్లల కోసం అయితే అన్నం వండాను. సో, రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు వేడివేడిగా తినేయడమే.